ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ కానీ చాటింగ్ కానీ చేస్తాం, లేదా వీడియో కాల్ చేస్తాం. కానీ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీలో మనం డైరెక్ట్గా వాళ్ళ ముందే ప్రత్యక్షం అవ్వగలం. ఎలా అంటే ఫ్యూచర్లో మరొక కొత్త ప్రపంచం ఏర్పడబోతుంది. అది ఒక డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న టచ్ స్క్రీన్లన్నీ కూడా హోలోగ్రామ్స్గా మారిపోతాయి. ఇదే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇంటర్నెట్లోకి తీసుకువెళ్ళే ఒక వర్చువల్ ప్రపంచం. ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా ఎలా అయితే సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నామో అలా ఫ్యూచర్లో మనకి ఇంట్లో బోర్ కొడితే కొంతసేపు అలా ఈ వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళి రావచ్చు. ఆ టెక్నాలజీ పేరు మెటావర్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరుది. Well, we've been talking a lot about the metaverse and what could possibly be in a metaverse. We're speaking through the metaverse. A metaverse. The metaverse. Metaverse. The metaverse. The metaverse. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ అనేది 2 డైమెన్షనల్ అయితే మెటావర్స్ అనేది 3 డైమెన్షనల్. అసలు ఈ మెటావర్స్ అంటే ఏమిటి, ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, దీని ద్వారా రాబోయే మార్పులు ఏమిటి, ఇలా మెటావర్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మెటావర్స్. దీనిలో మెటా అంటే గ్రీక్ భాషలో బియాండ్ అని, అంటే మించినది అని. వెర్స్కి అర్థం యూనివర్స్. ఈ మెటావర్స్ అనేది ఇప్పుడున్న యూనివర్స్కి మించిన యూనివర్స్ అని అర్థం. మొట్టమొదటిసారిగా ఈ మెటావర్స్ అనే పదాన్ని 1992లో వచ్చిన స్నో క్రాష్ అనే సైన్స్ ఫిక్షన్ బుక్లో వాడడం జరిగింది. ఈ మెటావర్స్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్, అలాగే ఒక షేర్డ్ ఆన్లైన్ స్పేస్. ఈ మెటావర్స్ బ్లాక్ చైన్, వెబ్ 3.0, వర్చువల్ రియాలిటీ అనే 3 టెక్నాలజీల కలయికతో ఏర్పడుతుంది. ఇక్కడ వెబ్ 3.0 అని చెప్పాను కదా, ఇది ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్కి నెక్స్ట్ వెర్షన్. మనం ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ వెబ్ 2.0. మొట్టమొదటిది వెబ్ 1.0. మొదటిసారిగా ఇంటర్నెట్ స్టార్ట్ అయిన తర్వాత క్రియేట్ అయిన మొట్టమొదటి వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో కొంత టెక్స్ట్ ఉంది, కొన్ని లింక్స్ ఉన్నాయి. దీనిలో యూజర్స్ ఎంగేజ్ అవ్వడం, కంటెంట్ క్రియేట్ చేయడం వంటివి ఏమీ ఉండవు. అంటే వెబ్ 1.0లో జస్ట్ మనం చూడడం వరకే. తర్వాత వచ్చింది వెబ్ 2.0, అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది. ఇదంతా కూడా కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. సోషల్ నెట్వర్క్స్, బ్లాగ్స్, వీడియోస్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. వేరే యూజర్స్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, ఇలా ఇంటరాక్ట్ అవుతారు. అలాగే ఈ వెబ్ 2.0లో మనకంటూ మనం కొనగలిగింది ఏమైనా ఉంది అంటే అది ఒక డొమైన్ నేమ్ మాత్రమే. ఉదాహరణకి మనకి తెలుగుబడి.in అనే డొమైన్ ఉంది. ఇది ఇంటర్నెట్లో మన తెలుగుబడికి అడ్రస్ లాంటిది. ప్రపంచంలో మరెవరూ కూడా మళ్ళీ తెలుగుబడి.in అనే డొమైన్ని క్రియేట్ చేయలేరు. కానీ నెక్స్ట్ రాబోయేది వెబ్ 3.0. ఇది డీసెంట్రలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది. దీనిలో మనకు సంబంధించిన లేదా మనం క్రియేట్ చేసిన ప్రతి దానిని కూడా ఇంటర్నెట్లో అమ్మవచ్చు. వాటి మీద మనకే ఫుల్ రైట్స్ ఉంటాయి. దీనిని ఎవరూ కాపీ చేయలేరు కూడా. ఇదంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎన్ఎఫ్టీల రూపంలో అమ్మడం, కొనడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఆయనకు సంబంధించిన ఎన్ఎఫ్టీని 7,18,00,000కు అమ్మారు. అయితే ఈ ఎన్ఎఫ్టీల గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మెటావర్స్ గురించి చెప్పాలంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇది ఒక డిజిటల్ ప్రపంచం. బాగా అర్థం అవ్వాలంటే మనం కొన్ని వీడియో గేమ్స్ చూస్తే చెట్లు, భవనాలు, మనుషులు, కార్లు మొత్తం మన ప్రపంచం లాగానే ఉంటుంది కదా. సేమ్ ఈ మెటావర్స్ కూడా అంతే. కానీ గేమ్స్లో గేమ్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఈ మెటావర్స్ అనే వర్చువల్ వరల్డ్లో మనం ఉంటాం. ఇప్పుడు ఇంటర్నెట్లో ఏదైనా సమాచారం కావాలంటే జస్ట్ స్క్రీన్ మీద చూస్తూ బ్రౌజింగ్ చేయగలం. కానీ మెటావర్స్లో మనం దానిలోకి ఎంటర్ అయ్యి అది మన ముందే ఉన్నట్టుగా అనుభూతి చెందగలం. ఈ మెటావర్స్లో కేవలం చూడడం, వినడం మాత్రమే కాదు, జీవించగలం, ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఉదాహరణకి లాక్డౌన్ టైంలో దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి టచ్లో ఉండాలంటే వీడియో కాల్స్ చేసేవాళ్ళం. ఇది 2D, జస్ట్ స్క్రీన్ మీద చూడడమే. ఇది అంతగా దగ్గరైన ఫీలింగ్ ఇవ్వదు. కానీ అదే మెటావర్స్లో అయితే అలా కాదు. వర్చువల్ వరల్డ్లో మనం వాళ్ళని కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో ఆడుకోవచ్చు. ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుండే వర్క్ చేయడం, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇంటి దగ్గర నుండే నేర్చుకోవడం జరిగింది. ఈ సమయంలోనే మెటావర్స్కి ఎంత స్కోప్ ఉందో అందరికీ అర్థమైంది. దానితో పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాయి. ముఖ్యంగా 2021లో ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ మెటావర్స్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతుందని, అందుకోసం ఫేస్బుక్గా ఉండే కంపెనీ పేరుని మెటాగా మార్చుకున్నట్లు ప్రకటించారు. రానున్న 5 సంవత్సరాలలో ఫేస్బుక్ సోషల్ మీడియా కంపెనీ నుండి మెటావర్స్ కంపెనీగా మారబోతుంది. ఈ మెటావర్స్ రంగంలో ఎన్నో కంపెనీలు పోటీ పడుతున్నప్పటికీ మిగిలిన కంపెనీలతో పోల్చితే ఫేస్బుక్ ముందుందనే చెప్పాలి. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే ఫేస్బుక్ కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది.
ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ మెటావర్స్లో మనకంటూ ఒక డిజిటల్ వెర్షన్ ఉంటుంది. అంటే ఈ వర్చువల్ వరల్డ్లో మనకంటూ ఒక రూపం ఉంటుంది. దానిని అవతార్ అని అంటారు. అంటే ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో అయితే సింపుల్గా ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, కానీ మెటావర్స్ 3D కాబట్టి ఒక అవతార్ ఉండాలి. దీనిలో మనకు కావలసినట్టుగా డ్రెస్, హెయిర్ స్టైల్, కలర్ ఇలా మనకు నచ్చినవి కొనుక్కొని అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ వరల్డ్లో మనం మంచిగా రెడీ అవ్వడానికి కావాల్సిన వస్తువులు, డ్రెస్సులు అన్నీ కూడా కొనుక్కోవాలి. అందుకోసం ఈ వర్చువల్ వరల్డ్లో కూడా కొన్ని స్టోర్లు ఉంటాయి. వీటిలో పర్చేసింగ్ అంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతుంది. మనం రియల్ లైఫ్లో ఎలా కదులుతామో, ఎలా చేస్తామో అక్కడ మన అవతార్ దానిని మిమిక్ చేస్తుంది. దీనికోసం ముందుగా మనం VR హెడ్సెట్ని పెట్టుకోవాలి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 3Dలో చూపిస్తుంది. అలాగే ఒక హాప్టిక్ సూట్ ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఉదాహరణకి మెటావర్స్ ప్రపంచంలో వర్షం పడుతున్నట్టు ఉంటే ఈ సూట్ మన మీద రైన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా ఫీలింగ్ కలిగిస్తుంది. వర్చువల్ వరల్డ్లో మనల్ని ఎవరైనా తాకితే ఆ స్పర్శని మనకు కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెటావర్స్లో బాక్సింగ్ గేమ్ ఆడుతున్నాం అనుకుందాం. అప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని పొట్ట మీద గుద్దితే ఈ సూట్ సరిగ్గా అదే ప్రాంతంలో మనకి పంచిచ్చిన ఫీలింగ్ కలిగిస్తుంది. బయట ప్రపంచంలో ఎలా ఉంటుందో ఈ మెటావర్స్లో కూడా అలాగే ఉంటుంది. దీనిలో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వచ్చు, కలిసి వర్క్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఆడుకోవచ్చు, క్లబ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయవచ్చు, ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చు, షాపింగ్ చేయవచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. అందుకే ఇప్పటికే చాలా కంపెనీలు ఈ మెటావర్స్లో ల్యాండ్స్ని అమ్మడం మొదలుపెట్టాయి. ఈ మెటావర్స్లో ఉండే ల్యాండ్ కొనుక్కుని దానిని డెవలప్ చేసుకుని లీజ్కి ఇచ్చుకోవడం, షాపులకి రెంట్కి ఇచ్చుకోవడం చేసుకోవచ్చు. వినడానికి ఇదంతా విచిత్రంగా ఉంది కదా. నిజంగా దాని ఉనికి లేకుండా ఒక ఊహా ప్రపంచమైన డిజిటల్ ప్రపంచంలో ఉన్న స్థలాన్ని ఎవరు కొనుక్కుంటారు అనుకోకండి. ఈ మెటావర్స్ డిజిటల్ ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఇప్పటికే ఎన్నో కంపెనీలు $1 మిలియన్ ఖర్చు చేస్తున్నాయి. రీసెంట్గా రిపబ్లిక్ రెల్మ్ అనే కంపెనీ $4.3 మిలియన్ అంటే సుమారుగా 32 కోట్ల రూపాయలు చెల్లించి మెటావర్స్లో ల్యాండ్ని కొని రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసింది. ఇలా కొన్న ల్యాండ్లో అమ్యూజ్మెంట్ పార్క్స్, క్యాసినో, మ్యూజియం, హోటల్స్ ఇటువంటి వాటిని డిజైన్ చేస్తారు. వీడియో గేమ్స్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. సరదాగా మెటావర్స్లోకి వెళ్ళిన వారు ఎవరైనా పార్క్, మ్యూజియం వంటి వాటికి వెళ్ళినప్పుడు వాటిని డెవలప్ చేసిన వాళ్ళు కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. ఇప్పటికే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లు అయితే ఈ మెటావర్స్లో స్టోర్లను ఓపెన్ చేశాయి. మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్ట్రా పవర్ కోసమని వెపన్స్, ఫ్యూయల్ కొంటూ ఉంటాం కదా, అలా మెటావర్స్లో ఉన్నప్పుడు డ్రెస్, షూస్ వంటి వాటిని కొనుక్కోవాలి. అసలు ఎవరైనా వర్చువల్ వరల్డ్లో ఉండే వస్తువుల కోసం నిజమైన డబ్బుని ఖర్చు చేస్తారా అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గేమ్స్ ఆడే ప్రజలు గేమ్స్లో ఉండే డ్రెస్ అని, వెపన్స్ అని, ఫ్యూయల్స్ అని, వెహికల్స్ ఇలా వర్చువల్ గూడ్స్ మీద సంవత్సరానికి $100 బిలియన్ అంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, గేమ్స్ కోసమే అంత ఖర్చు చేస్తున్నప్పుడు మెటావర్స్ వంటి ఒక వర్చువల్ వరల్డ్లో మనం గడుపుతున్నామంటే ఖచ్చితంగా డబ్బుని ఖర్చు చేస్తారు. డిజిటల్ కరెన్సీ కంపెనీ అయిన గ్రే స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అంచనా ప్రకారం మెటావర్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ వాల్యూ $1 ట్రిలియన్ వరకు చేరుకుంటుందట. ఇప్పుడు ఈ టెక్నాలజీ మీద డబ్బు ఖర్చు చేస్తున్న కంపెనీలన్నీ కూడా ఈ మెటావర్స్లో ఉండే వస్తువులను అమ్మడం, మెటావర్స్లో యాడ్స్ ప్లే చేయడం ద్వారానే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈ మెటావర్స్ మార్కెట్ని అందిపుచ్చుకోవడానికి ఫేస్బుక్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మెష్ అనే పేరుతో ఈ రంగంలో అడుగులు వేస్తుంది. అలాగే యాపిల్, రోబ్లాక్స్, ఎపిక్ గేమ్స్ వంటి కంపెనీలు $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా మెటావర్స్ వరల్డ్ని ఆకట్టుకునేలా డిజైన్ చేయడం, పెద్దగా ఉండే గ్యాడ్జెట్ సైజుని తగ్గించి ఎఫిషియెంట్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ మెటావర్స్ వలన అడ్వాంటేజెస్ గురించి చూస్తే ఇప్పుడు ఆఫీస్ వర్క్స్ కోసం జూమ్ కాల్స్ వంటి వాటిని యూజ్ చేస్తున్నాం కదా, అదే మెటావర్స్లో అయితే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే రూమ్లో ఒకే టేబుల్ దగ్గర ఉన్నట్టుగా మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళకి జస్ట్ మెసేజ్, వీడియో కాల్స్ కాకుండా డైరెక్ట్గా మీట్ అయిన అనుభూతి కలుగుతుంది. మన ఫ్రెండ్స్ ఫంక్షన్కి కానీ, ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్స్కి కానీ, మన ఫేవరెట్ స్టార్స్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, గేమ్స్ కానీ ఏదైనా సరే ప్రత్యక్షంగా వెళ్ళలేనప్పుడు మెటావర్స్ ద్వారా కావలసిన ప్రాంతాలలో అటెండ్ అవ్వచ్చు. వర్చువల్ ఇన్స్ట్రక్టర్ సహాయంతో మనం ఉన్న చోట నుండే యోగా, వర్కౌట్స్ చేసుకోవడం, ఉన్న ప్లేస్ నుండే ప్రపంచంలోని కావాలనుకున్న ప్రదేశాలను చూడడం వంటి ఉపయోగాలు ఉన్నాయి. అయితే అసలు ఎవరైనా ఇలా నిజ జీవితాన్ని వదిలి ఈ వర్చువల్ వరల్డ్లో టైం స్పెండ్ చేస్తారనుకోకండి. ఎందుకంటే నార్మల్గా మనం వాడే సోషల్ మీడియాకి మనం ఎంత ఎడిక్ట్ అయ్యి ఎన్ని గంటలు మనకు తెలియకుండానే గడిపేస్తున్నామో మనం చూస్తున్నాం. అలాంటిది ఇది మరొక ప్రపంచం లాంటిది. దీనిలో కొత్త వాళ్ళని మీట్ అవ్వడం, కావలసిన ప్రదేశాలకు వెళ్ళడం, గేమ్స్ ఆడడం, ఇలా కావలసినవన్నీ చేస్తూ నచ్చినట్టు బ్రతకొచ్చంటే ఇంకా ఎక్కువ టైం దీనిలో స్పెండ్ చేస్తారు.